కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను రేకుర్తిలోని రేకుర్తి పొలిమేరలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నాను. ప్రస్తుతం ఈ రోడ్డు అనేది చాలా దారుణంగా తయారైంది. అంటే ప్రమాదాలకు ఈ రోడ్డు అనేది ప్రస్తుతం దారి తీస్తుంది. నిత్యం కొన్ని వేల మంది ప్రయాణికులు కావచ్చు, వేల మంది తమ అవసరాల నిమిత్తం ఈ రోడ్డు గుండా వెళ్తూ వస్తూ ఉంటారు. ఇది జగిత్యాల హైవే రోడ్డు. అయితే ఈ రోడ్డులో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఏర్పడినటువంటి గుంతల వల్ల ఇప్పుడు ప్రమాదాలకు దారి తీస్తుంది. చాలా మంది తరచూ ఈ రోడ్డు దగ్గర వెళ్లే క్రమంలో చాలా మంది కింద పడిపోయి గాయాల పాలు కూడా అయ్యారు. ఇప్పటికి చాలా మంది హాస్పిటల్ కూడా చూసుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. వచ్చే వాహనాలన్నీ కూడా అక్కడ నుండి చాలా స్పీడ్ గా వస్తున్నారు. చాలా మంది కూడా ఈ గుంత అనేది దగ్గరకు వచ్చేవారు కూడా కనిపించట్లేదు. అదే దగ్గరకు వచ్చేసరికి ఈ రోడ్డు ఇలా ఉండేసరికి చాలా స్లో అయిపోతున్నారు. దానివల్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. మీరు చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఈ గుంత అనేది దగ్గరకు వచ్చే వరకు కూడా మనకు తెలియక చాలా స్పీడ్ లో వచ్చి కింద పడిపోయిన పరిస్థితులు కూడా మనకు నెలకొన్నాయి. మీరు చూసుకోవచ్చు ఎంత ఇబ్బందికరంగా ఏర్పడుతుందో. ఒక వెహికల్ వస్తే ఇక్కడ నుండి వెళ్తుంటే మరో వెహికల్ రావడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అలాగే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. రహదారి సరిగా లేకపోయేసరికి చాలా మంది వారందరూ రాంగ్ రూట్ లో వెళ్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు ఏర్పడతాయి. ఇదే విషయంపై ఈ రోడ్డుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రయాణికులు అసలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రేకుర్తి రోడ్డుకు సంబంధించిన విషయంపై మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అసలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, రేకుర్తి ఈ బార్డర్ లో ఉన్నటువంటి రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అసలు ఎలా ఉంది? నమస్కారం అండి. ఈ రోడ్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో. మేము స్థానికుల ఇక్కడ ఉండి ముందరున్న డివైడర్ దగ్గర ఇక్కడ కొంచెం ప్రమాదకరంగా ఉంది. అంటే వచ్చిపోయేటప్పుడు మాకు వెహికల్స్ ఎక్కువ అవడం వల్ల అక్కడ గుంత ఉన్నదా లేదా అన్నట్టు ఏర్పడుతుంది. మా కళ్ళ ముందే చాలా మంది యాక్సిడెంట్ అపాయాలు చూసినాం. ఇక ముందట అట్లాంటి కాకుండా ప్రజలకు సరైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం ఉండాలని ప్రజలకు క్షేమంగా కోరుకుంటున్నాం. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. మొన్న మా కళ్ళ ముందటనే ఒక చిన్న పిల్లడు బైక్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళ అమ్మ వెనకాల ఉన్నారు. ముగ్గురు పిల్లలు సడన్ గా ఈ గుంత ఉండడం వల్ల ఆ గుంత చూసుకోలేక కింద పడిపోయారు. కొంచెం ఉంటే ఏదైతే ఉందో దాంట్లో పడిపోయే వాళ్ళు. సో అక్కడ చూస్తే బ్రిడ్జ్ ఉంది, ముందట గుంత ఉన్నది. అలాంటప్పుడు అసలు ఏర్పడట్లేదు ఆ గుంత ఉన్నది. సో దీనివల్ల ఏంటంటే ప్రయాణికులకి ఎవరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అసౌకర్యాన్ని తొందరగా సౌకర్యవంతంగా చేసి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండకుండా చేయాలని మా యొక్క మనవి. ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? అసలు ఏం జరిగినప్పుడు? మేము ఉన్నామండి, ప్రత్యక్షంగా ఉన్నాము. మేము మా సొంత గ్రామమైన రాముడికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మా కళ్ళ ముందట మేము అటు సైడ్ నుంచి వెళ్తున్నాము, వాళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. సడన్ గా గుంత ఉండడం వల్ల మామూలు స్పీడ్ లోనే ఉన్నారు, కానీ కంట్రోల్ అయింది, కానీ కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత ఇంకో కొంచెం ఉంటే కింద పడితే బ్రిడ్జ్ కింద పడేటోళ్ళు. అప్పుడు వాళ్ళ కుటుంబానికి విషాదం ఉంటది కదా. అలా కాకుండా ఏదైతే రోడ్డు మరమ్మతు కార్యక్రమం చేయాలని మేము కోరుతున్నామండి. సో ఇక్కడ ఈ రోడ్డు గుండా నిత్యం ఆటోతో నడుపుకుంటూ వెళ్లే డ్రైవర్స్ ఉన్నారు. ఆటో డ్రైవర్, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతున్నాయి మీకు? చాలా ఇబ్బంది ఉందన్న. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళా ఓటెన్ కోటి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అది డైవర్ట్ చేయాలి, ఖచ్చితంగా వేరే కొత్త బ్రిడ్జ్ వేయాలి.
మస్తు ఇబ్బంది అవుతుంది, రిస్క్ బాగా అవుతుంది. ప్రతిసారి ఇటు కొత్తపల్లి పోయి వచ్చిన ప్రతిసారి బస్సులు కానీ లారీలు కానీ ఏదన్నా ఆగిపోతే మధ్యలో మాత్రం చాలా రిస్క్ అవుతుంది. వేరే ఆల్టర్నేటివ్ చూడాలి. ఉండదన్నా జర దాన్ని మాడిఫై చేసి జర సిమెంట్ అన్నా లేకపోతే కాంక్రీట్ అన్నా ఏదన్నా వేసి మాడిఫై చేస్తే జర బాగుంటది. అంటే ఎప్పుడైనా మీరు ఎవరైనా కంప్లైంట్ చేస్తారా దీనిపైన? లేదన్నా, ఎవరు కంప్లైంట్ ఏం చేయలేదు ఇంతవరకు ఏం చేయలేదు. కాకపోతే అన్ని వెహికల్స్ అన్ని కంటిన్యూషన్ నడుస్తూనే ఉన్నాయి. అవునవును ఎక్కడికి వందల వెహికల్స్ ప్రయాణిస్తారు డైలీ రోజు. ఇబ్బంది అనేది చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. మామూలుగా అక్కడ రోడ్డు ఉంది, ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ వల్లనే రోడ్ చిన్న అయిపోయింది. దానివల్ల ఇబ్బంది ఉందంటే రోడ్డు మధ్యలో కూడా ఇప్పుడు గుంతలు ఏర్పడ్డాయి, దానివల్ల ఇంకే ఇబ్బంది ఏర్పడ్డాయి. అవును, అక్కడ కూడా ఇప్పుడు మనం ముందు ఉంటది కదా, అక్కడ కూడా రేకుల చౌరస్తా ముందు కానీ అక్కడ కానీ అంతా మొత్తం నాసిరకం వేసేసి కథం క్లోజ్ చేసి పడేసి బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. దాన్ని మాడిఫై చేయాలి. అది సిమెంట్ కానీ లేకపోతే డాంబర్ కానీ వేసి కొద్దిగా చేస్తే వెహికల్స్ ఆగకుండా కూడా వెళ్ళిపోవచ్చు, జర ఇబ్బంది లేకుండా. ప్రమాదాలు అయినాయి లాస్ట్ ఇయర్ ఒకసారి 3-4 అందులో వాటర్ రాలేదు లోపల. ఏది దీని కారణంగానే ఈ రోడ్డు వెహికల్స్ మంచిగా లేక 3-4 దాంట్లో వాటర్ రాలడి బ్రిడ్జ్ మించి ఎగిరిపోయి పడరు దాంట్లో. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడడం. అన్న నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు చిరుత మల్లేశం. గ్రామం మల్యాల్ మండలం కొండాడు దగ్గర. ఈ జైత్యాల్ టు కరీంనగర్ వచ్చే రహదారి ఏదైతుందో ఈ బ్రిడ్జి దగ్గర డ్యామేజ్ ఉన్నది. అది స్పీడ్ గా రావడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అంతకుముందు సుతం మా ఫ్రెండ్ ఒకళ్ళు పడ్డారు. దాని గురించి ఏదైనా గవర్నమెంట్ గానీ ఇంకెవరైనా గానీ దీని బాధ్యతలు కాపాడితే బాగుంటుంది అని చెప్పి మేము సుత కోరుతున్నాము మీ ఛానల్ ద్వారా. ఎంత తొందరగా మరమ్మతు చేస్తే అంత బాగుంటది జనాలకు. ఎందుకంటే ఇబ్బంది కాకుండా చూడాలి. ఈ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న మున్సిపాల్ కానీ ఎవరైనా కానీ దీన్ని అనుకున్నట్టు జల్దీ కంప్లీట్ చేస్తే డ్యామేజ్ గా మంది నష్టపోకుండా కాపాడిన వాళ్ళు అవుతారని ఇది చెయ్యాలి. మరమ్మతు ఎంత జల్దీ చేస్తే అంత మంచి పని చేసినట్టు ఉపయోగిస్తారు జనాలు సుత. అంటే ఇప్పుడు ఈ రోడ్డు వల్ల కూడా చాలా మంది రాంగ్ రూట్ లో వస్తున్నారు, దాని వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం. రాంగ్ రూట్ లో రావడం అది పబ్లిక్ తప్పే, కానీ ఇక్కడ రోడ్డు కరెక్ట్ లేదు కాబట్టి రావాల్సి వస్తుంది. దాన్ని సుధా దృష్టిలో పెట్టుకోవాలి. రాంగ్ రూట్ లో వచ్చిరని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ సుధా దాని మీద చర్య తీసుకుంటే నువ్వు రాంగ్ లో వచ్చినా చెప్పి, కానీ అక్కడ రోడ్డు కరెక్ట్ ఉన్నట్టయితే రోడ్డు సీదని వెళ్ళిపోతారు కదా జనాలు సుధా. ఈ రాంగ్ రూట్ అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ మన సెల్ఫ్ గా మనం రూట్లకు పోతే బాగుంటుంది. అందుకని చెప్పి దాని కొరకు జల్దీ ఎత్తే అంత బాగుంటది. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడ, అసలు ఎలా ఉంది రోడ్డు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా పేరు మోయేద్, ఆటో డ్రైవర్. నేను ఇక్కడ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేసుకున్నది ఏమిటంటే రోడ్ ఇప్పుడు కాదు, అది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లీడర్లు పోతుంటారు వస్తుంటారు, అందరు చూస్తున్నారు, తెలియదు కాదు. ఎమ్మెల్యేలు ఎంపీలు నేను నిజామాబాద్ హైవే ఇది వచ్చే వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు కూడా ఇక్కడ కారు కొత్త వాళ్ళు వస్తే సడన్ గా బ్రేక్ చేస్తారు. దాని వెనక 2-3 బండ్లు గుద్దుకున్నాయి, చాలా అయినా ఇన్సిడెంట్లు అట్లాంటివి. దీన్ని అసలు ఎవరు పట్టించుకుంటలేరు. కొత్తపల్లిలో కూడా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కరీంనగర్ లో కూడా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. చాలా మంది వస్తుంటారు పోతుంటారు, చూసి చూడనట్టు. వర్షాకాలం వస్తే మట్టి వేస్తారు, ఆ మట్టి 2 వర్షాలకే కొట్టుకుపోతుంది. అది చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చూసి స్లో అయ్యి వెళ్ళిపోతారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి చాలా ఇబ్బంది. సడన్ గా రాగానే గుంత కనపడుతుంది, బ్రేక్ చేసే వరకు వెనుకోళ్ళకి తెలియదు కదా, వచ్చి గుద్దుకుంటారు. అట్లా 2-3 చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు అయినాయి. ఆటో డ్రైవర్ గా చాలా వెళ్తూ ఉంటారు, ఎప్పటి ఈ సమస్య ఉంది మీకు? చాలా ఏళ్ళ నుంచి ఉంది. మరి ఎప్పుడైనా మీరు ఏమైనా నాయకులు అడిగారా, చెప్పారా? అసలు నాయకులు చాలా సార్లు ఏంటంటే మట్టి పోసి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. ఇక్కడ కాదు, రెడ్డంపల్లి స్టేజ్ దాటినాక అక్కడ కూడా ఉన్నాయి. 2-3 సార్లు మట్టి పోతారు, అది ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు అంతే. ఫోటో షూట్ కోసమే. వర్షాకాలం 2 వర్షాలు పడ్డదంటే మట్టి వెళ్ళిపోతుంది, అది ఆగదు కదా. అది తాత్కాలికంగా ఏమన్నా చేసి కూడా దానికి ఏమన్నా చేసే ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఏం కోరుకుంటున్నారు స్థానికులుగా? స్థానికులుగా చేయాలి, అది మరమ్మతు చేయాలి. మరమ్మతు చేస్తే అందరికి బాగుంటది. అది చాలా మంది ఇబ్బందులు అవుతున్నారు, పేషెంట్లు వెళ్తుంటారు, అంబులెన్స్లు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా మంది లేడీస్ కూడా గుంతలలో పడ్డానికి వెనకనే పడిపోయింది. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే చాలా కొండగట్టుకు అటు ఇటు పోయేసేటోళ్ళు చాలా మంది నైట్ లా
ర్యామ్ లేక వెళ్ళిపోయి చక్కగా అట్లనే పడిన సంఘటనలు చాలా జరిగినాయి అట్లాంటి. చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు స్థానికులు, వారిని అడుగుదాం. అన్న చెప్పండి, ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది? మొన్న రీసెంట్ గా మేము ఇదే రోడ్ పంట వచ్చినాం. వస్తుంటే ఈ సైడ్ కార్ వచ్చింది, ఈ సైడ్ ఆటో వచ్చింది. అయితే మేము మధ్యలో వచ్చినాం. అయితే ఇక్కడ బ్రేక్ వేద్దామంటే వెనక కార్ వచ్చింది. అది గుర్తుతుంది కావచ్చు అని చెప్పి మేము ఏం చేసినా అంటే ఆ గుంత నుంచి అట్నే దించినాం. ఈయన ఏంటంటే స్లిప్ అయ్యి కింద పడే పొజిషన్కి వచ్చింది అన్నట్టు. అంటే ఆ టైంలో అడ్డం పడ్డాం అనుకో, మరి దెబ్బలు తాగడం, హాస్పిటల్ పాలు, అది ఘోరంగా ఉంది, మరి దారుణంగా ఉంది. అది ఎంత వీలైతే అంత త్వరగా ఈ రోడ్డు చేస్తే బాగుంటది. అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ సమస్య? ఇక్కడ చాలా రోజులు అని చూస్తున్నా. ఇదే ఇక్కడ కాకుండా ఇంకా అటు చాటుసో ఉంది, అంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. చౌరస్తా ముందు కూడా చాలా ఉంది. సంవత్సరం టర్నింగ్ లో వినొస్తా చెట్లు కానీ అవి కానీ వెహికల్ మనకు వచ్చే వెహికల్ కనబడట్లేదు టర్నింగ్ కావాలంటే. ఏదికి మన కురికాలు ఉందా, కురికాల ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ వస్తే అటు నుంచి వచ్చే వెహికల్, ఇటు నుంచి వచ్చే వెహికల్ కనబడక చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా మేము ఒకసారి ఇట్నే వెహికల్ సడన్ గా అడ్డం వస్తే రోడ్ దించి కిందికి వెళ్ళిపోయాను. అంటే మరి ఇక్కడ చాలా దారుణం, ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ వల్ల రోడ్ చిన్నగా అయిపోయేసరికి ఇంకా అప్పటికే ఇబ్బంది ఉంది. ఈ గుంతల వల్ల మరీ ఇబ్బందిగా మారింది. దానిపైన ఇక అది చేస్తే ఎంత వీలైతే అంత తొందరగా చేస్తే నయం ఉంటది. కానీ ఇది చాలా రోజులు ఇలా పెట్టడానికి ఏ అధికారి పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి, కానీ అధికారులు మార్చుతూ చేస్తారు, కానీ వచ్చిన వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు, కానీ పట్టించుకోవడం అయితే లేదు. ఇది వీలైన కాడికి తొందరగా చేస్తే ఇలాంటి జన పబ్లిక్ బాగుంటది. కొత్తపల్లి నుండి కరీంనగర్కు వచ్చే ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. అంటే ఒక సైడ్ బ్రిడ్జ్ ఉండి ఆ చిన్న రోడ్డుతో చాలా ఇబ్బంది ఏర్పడుతుంటే, మరొక సైడ్ చూసుకుంటే బ్రిడ్జ్ లో ఉన్నటువంటి రోడ్డులో గుంతలు ఏర్పడి మరొక రకంగా చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే దీనిపై ఇక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు కనుక వాళ్ళు చేపట్టి చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. నాయకులు తక్షణమే స్పందించి ఈ రోడ్డును మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్ బొజ్జోతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.